ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున సాగర తీరం ఒకవైపు సముద్రం మరొక వైపు ఆ మహాశివుని నామస్మరణతో తరించే అద్భుతమైన ఘట్టం టి సుబ్బరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే కుంభాభిషేకం. ఈసారి 1,08,00,000 శివలింగాలకు ఏకకాలంలో 41వ మహా కుంభాభిషేకం జరగబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి తమ స్వహస్తాలతో సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలోనే తమ స్వహస్తాలతో శివలింగానికి అభిషేకం చేసుకునేటటువంటి గొప్ప అదృష్టం కూడా కలుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి వివరాలు తెలుసుకుందాం. అమ్మా, ఇది గత 40 సంవత్సరాలుగా విశాఖ తీర ప్రజలందరికీ ఇదొక తీరని ఉత్సాహమైన అభిషేక కార్యక్రమం అమ్మ. ఇది ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దేవుడి దయా కృప వలన ఈ రోజు దాకా సుబ్బరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ ప్రజలు ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఇక పైన కూడా ఆస్వాదిస్తూనే ఉంటారు. ఎందుకంటే దీంట్లో ఒక మహోన్నమైన కార్యక్రమం, మహాశివరాత్రి పర్వదినమును చాలామంది గుడులకి వెళ్ళి ఒక శివలింగానికి చేసుకునే అదృష్టాన్ని మేము 1,00,00,000 శివలింగాలకి, అంటే 100 సంవత్సరాలకు కలిగే ఉపయోగాన్ని ఒక్క శివలింగంతోనే మనం చేసుకునే అదృష్టం ఈ తీరాన్ని కలగజేయటం జరుగుతుందమ్మా. అందువలన ఈ కార్యక్రమానికి 50 మంది వచ్చి వాళ్ళ స్వహస్త్రాలతో చక్కగా అభిషేకం చేయదలుచుకోవాలని మా కోరిక. ఇది మహాశివరాత్రి ప్రతిసారి కూడా ఒక సెంటిమెంట్ గా మారిపోయింది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనం చెప్పవసరం లేదు, విశాఖపట్నం వెళ్ళాలి, సాగర స్నానాలు చేయాలి, కుంభాభిషేకంలో పాల్గొనాలి అనేటటువంటి భక్తుల ఆసక్తి కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. అట్లానే ప్రకృతి వైపరీత్యాలు అట్లాంటివి జరగకుండా కూడా ఈ మహా కుంభాభిషేకం జరుగుతూ ఉండటం విశాఖపట్నానికి చాలా మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. అమ్మ, మీరన్న మాట వాస్తవం. ఈ కార్యక్రమాన్ని తరించటానికి దేశ విదేశాలుగా చాలామంది మాకు స్వస్థంగా కాల్ చేసి కార్యక్రమాన్ని వివరాలు ముందుగానే తెలుసుకుని వాళ్ళ టికెట్లు బుక్ చేసుకుని రావటం జరుగుతుంది. అలాగే ఇక్కడ విశాఖ ప్రజలందరికీ కూడా ఇదొక వాళ్ళ సొంత ఇంట్లో జరిగే కార్యక్రమంగా భావించి ఏ రోజు ఇన్ని లక్షల మంది మేము లెక్క పెట్టలేదు. ఎందుకంటే ఆ కార్యక్రమం మాకే తృప్తి అనిపిస్తుంటుంది. సాయంత్రం చూడంగానే ఎన్నో లక్షల జనాభా, సాయంత్రం లేదు, పగలు లేదు, మధ్యాహ్నం లేదు, లైన్లో ఉండి అభిషేకం చేయించడం జరుగుతుందమ్మా. ఈ కార్యక్రమానికి ఇది ఒక మా అదృష్టం అనే భావించాలి. ఎన్ని గంటల వరకు అమ్మ? మధ్యాహ్నం పొద్దున్న 7:30-8 గంటల నుంచి ప్రారంభమైన అభిషేకము మధ్యాహ్నం 1 గంట వరకు అభిషేకం జరుగుతుందమ్మా. మధ్యలో ఒక 4 గంటలు మనం హోమం పూర్ణాహుతితో బంధించడం జరుగుతుంది. తర్వాత 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ప్రజలందరూ కూడా వాళ్ళ స్వస్త్రాలతో చేసుకునే అవకాశం ఉందమ్మా. శివునికి తమ స్వహస్తాలతో అభిషేకం చేయడం ద్వారా ఎంతో పుణ్యం, ఎంతో మంచి జరుగుతుంది అంటారు. అది చాలా వాస్తవం అమ్మా. మీరు గమనిస్తే మాస శివరాత్రికి మహాశివరాత్రికి అందరికీ వ్యత్యాసం తెలుసు. మహాశివరాత్రి ఏడాదికి ఒక్కసారి వస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులని గుడికి వెళ్ళి చేసుకునే కార్యక్రమం. అలాంటిది ఈ 1,00,00,000 శివలింగాలకి వాళ్ళు చేసుకునే అదృష్టము. అంటే ఇంకొక ఫెయిత్ కూడా ఉందమ్మా దీనికి. చాలామంది మహాశివరాత్రి రోజున మహాకుంభాభిషేకం శివరాత్రిలో చేసుకున్న అభిషేకానికి ఎంతోమంది చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్లు కావచ్చు, వాళ్ళ సొంతంగా వాళ్ళకి జరిగిన ఉపయోగాలు కూడా మాకు చాలా విషయాలు అయిన తర్వాత 40 సంవత్సరాలుగా చాలామంది మాకు చెప్తుంటారు. ఆ ఒక్క విషయం మాకు చాలామంది నమ్మకాన్ని కలిగిస్తున్నారు. జనరల్గా ఆ రోజున శివుని కోసం ఉపవాసం ఉండటం, జాగార స్నానాలు చేయటం, ఇదంతా కూడా ఒక ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. అందరిలో ఆధ్యాత్మికత కూడా పుట్టిపడేటటువంటి ఒక మహా అద్భుతమైన రోజు అనే చెప్పాలి. అమ్మ, సనాతన ధర్మం అందరూ ఈ రోజున చూస్తే చక్కగా పాటించే రోజులు ఇవన్నీ. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేదో మాకు తెలియదు, కానీ ఈ మధ్యన సనాతన ధర్మం మీద కానీ ఇలాంటి పట్టింపుల మీద కానీ దేశ ప్రజలందరికీ కూడా శ్రద్ధ చాలా ఎక్కువైంది. ఇదే కారణం వలన మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ట్రస్టీ బోర్డ్ మెంబర్స్గా, ట్రస్ట్ చైర్మన్గా, భారత యజ్ఞపీఠం కాకినాడ సభ్యులుగా మేము ఎంతో అదృష్టవంతులు అని చెప్పగలం.